మనలో చాలామందికి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటో ఈరోజు నీరసంగా ఉంది లేదా చిరాగ్గా ఉంది అని. అవును. అసలు కారణమేంటో తెలీదు. మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. ఏమో ఒక కాఫీ తాగి పనిలో పడిపోతాం. నిజమే. కాని ఈరోజు మనం చర్చించబోయే పుస్తకం రచయిత ప్రకారం శరీరం మనకు ఇచ్చే మొదటి ఆ అతి ముఖ్యమైన సిగ్నల్ అదే. చిన్న చిన్న సిగ్నల్స్ అన్నమాట. అవును. ఈ చిన్న సిగ్నల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాటి వెనక ఉన్న దైవశక్తి సిద్ధాంతమేమిటి? ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. మన చేతిలో ఉన్న పుస్తకం శ్రీ కె. విజయానంద్ గురూజీ గారు రాసిన దైవశక్తి డివైన్ ఎనర్జీ. దీని ముఖచిత్రం చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. ఆకుపచ్చ రంగులోంచి కిరణాలు వస్తున్నట్లు. అవును. ఈ పుస్తకంలో నాకు చాలా ఆసక్తి కలిగించిన విషయం రచయిత నేపథ్యం. ఆయన బిఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ ఎంబీఏ చదివారు. అవును. ఒక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి ఇంత లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య అంశంపై పుస్తకం రాయడం చాలా అరుదు. ఇది ఒక ఇంజనీర్ దృక్పథంతో శక్తిని, ఆరోగ్యాన్ని విశ్లేషించడం లాంటిదన్నమాట. సరిగ్గా. నిజమే. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే, సాధారణంగా పుస్తకాల మీద ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అనుంటుంది కదా. అవునవును. కానీ దీనిమీద యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కాపీ ఇట్ అని రాశారు. అంటే ఈ జ్ఞానాన్ని పంచుకోవడమే ఆయన ముఖ్య ఉద్దేశ్యమని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఈ పుస్తకాన్ని శ్రీపాణిజీ, శ్రీ ధీరాజీల జ్ఞాపకార్థం అంకితమిచ్చారు. సరే, ఈరోజు మన చర్చల ముఖ్య ఉద్దేశం ఈ పుస్తకం ప్రకారం శక్తి అంటే ఏమిటి, మన ఆరోగ్యానికి శక్తికి ఉన్న సంబంధమేమిటి, ఇంకా ముఖ్యంగా ఒక వ్యాధి నిర్ధారణ అనేది జబ్బుకి ఆరంభమా లేక ముగింపా? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. పుస్తకం ముందు మాటలోనే రచయిత ఒక సింపుల్ ప్రశ్నల గొలుసుతో మొదలుపెట్టారు. ఉద్యోగం ఎందుకు అంటే డబ్బు సంపాదించడానికి. డబ్బు ఎందుకు? ఆహారం, వసతులు సమకూర్చుకోవడానికి. అవన్నీ ఎందుకు? బ్రతకడానికి. మరి బ్రతకడానికి ఏం కావాలి? శక్తి. చివరికి మన ఉరుకుల పరుగుల జీవితం మొత్తమొచ్చి ఆగేది ఈ ఒక్క పదం దగ్గర, శక్తి. అవును. ఈ ఆలోచన వినడానికి చాలా సింపుల్గా, ఆకర్షణీయంగా ఉంది. మన జీవితంలోని ప్రతీ చర్య వెనుక ఉన్న మూల కారణం శక్తిని పొందడమే లేదా నిలుపుకోవడమే. అయితే ఇక్కడొక ప్రశ్న రావచ్చు. చెప్పండి. జీవితం ఇంత సరళంగా ఉంటుందా? అంటే ప్రేమ, సృజనాత్మకత వంటి వాటిని కేవలం శక్తి సమీకరణంలో ఇమడ్చగలమా? మంచి ప్రశ్న. రచయిత ఈ వాదనను ఎలా చూస్తారంటే, ఆ భావోద్వేగాలను అనుభవించడానికి కూడా మనకు మానసిక శక్తి కావాలి. కాబట్టి శక్తి అనేది కేవలం భౌతికం కాదు, అది చాలా విస్తృతమైనదన్నమాట. ఈ లిస్ట్ చూస్తుంటే నాకొకటి అర్థమవుతోంది. మనం శక్తి అంటే కేవలం అన్నం తింటే వచ్చే బలం అనుకుంటాం. సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. కాని ఇక్కడ రచయిత చక్కగా చూడటానికి కాంతి శక్తి, వినడానికి శబ్దశక్తి, ఆహారం జీర్ణం కావడానికి రసాయన శక్తి, రక్త ప్రసరణకు జలశక్తి, ఇలా ప్రతి పనికి వేర్వేరు శక్తులున్నాయంటున్నారు. అంటే మన శరీరం ఒక పెద్ద ఎనర్జీ ఫ్యాక్టరీ లాంటిది. అవును. ప్రతి విభాగానికి దాని పవర్ సోర్స్ దానికుంది. చాలా మంచి పోలికది. మన శరీరం ఒక ఆర్కెస్ట్రా లాంటిది అని కూడా అనుకోవచ్చు. ఓ, ఆర్కెస్ట్రా. అవును. అందులో వయోలిన్, గిటార్, ఫ్లూట్, డ్రమ్స్ ఇలా ఎన్నో వాయిద్యాలుంటాయి. అవన్నీ సరైన శృతిలో, సరైన సమయంలో మోగినప్పుడు అద్భుతమైన సంగీతం వస్తుంది. అలాగే మన శరీరంలోని ఈ శక్తులు కూడా సరిగ్గా అన్నీ సరైన పరిమాణంలో, సమన్వయంతో పనిచేసినప్పుడు మనం ఆరోగ్యమనే సంగీతాన్ని ఆస్వాదిస్తాం. ఈ స్థితినే రచయిత సమతుల్యత లేదా ఈక్విలిబ్రియం అంటారు. మరి ఆ ఆర్కెస్ట్రాలో ఏదైనా ఒక వాయిద్యం శృతి తప్పితే, ఉదాహరణకు గిటార్ తీగ లూజ్ అయితే మొత్తం సంగీతం అపశృతిగా మారుతుంది. అలాగే మన శరీరంలో ఏదైనా ఒక శక్తి అవసరమైన దానికంటే ఎక్కువైనా లేదా తక్కువైనా ఆ సమతుల్యత దెబ్బతింటుంది. దాన్నే మనం అనారోగ్యం అని పిలుస్తాం. అంతే. ఉదాహరణకు శరీరంలో ఉష్ణశక్తి పెరిగితే జ్వరం వస్తుంది, తగ్గితే శరీరం చల్లబడిపోతుంది. రెండూ అనారోగ్యాలే. అనారోగ్యాలు కూడా వర్గీకరించారు. తక్కువ కాలం ఉండేవాటిని తరుణ వ్యాధులు అంటే అక్యూట్ అని, జలుబు, జ్వరం లాంటివి. ఎక్కువ కాలం ఉండేవి దీర్ఘకాలిక వ్యాధులు, క్రానిక్, షుగర్, బీపీ లాంటివి. ఇవి కాకుండా కేవలం మానసికమైనవి, సైకిక్. మానసికంగా, శారీరకంగా ఉండేవి, సైకోసొమాటిక్ అని కూడా చెప్పారు. ఈ వర్గీకరణలన్నిటికీ మూలం ఒకటే, శక్తి అసమతుల్యత. దీన్ని బట్టి వైద్యమంటే ఏమిటి అనే ప్రశ్నకు రచయిత ఒక సరళమైన కాని చాలా శక్తివంతమైన నిర్వచనమిస్తారు. ఏంటది? వైద్యమంటే
ఎక్కువైన శక్తులను తగ్గించి తక్కువైన శక్తులను పెంచి శరీరాన్ని తిరిగి సమస్థితికి తీసుకురావడం. అంటే చికిత్స అనేది వ్యాధి లక్షణాలను అణచివేయడం కాదు, శరీరంలోని ఎనర్జీ సిస్టమ్ను రీబూట్ చేయడం లాంటిది. కరెక్ట్. సరే, శక్తులను బ్యాలెన్స్ చేయడమే వైద్యమని అనుకున్నాం. ఇక్కడే నాకో ప్రశ్నొస్తుంది. అడగండి. ఒక చిన్న హోమియోపతి చెక్కాల్గులిక శరీరంలో ఉన్న ఎనర్జీని ఎలా సరిచేస్తోంది? ఇది చాలామందికి నమ్మశక్యంగా అనిపించదు. అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికోసం రచయిత వైద్యులను 2 రకాలుగా విభజించారు. ఓకే. మొదటి రకం వైద్యులు వ్యాధికి చికిత్స చేస్తారు. వారి దృష్టిలో రోగి వేరు, రోగం వేరు. అంటే తలనొప్పి వస్తే నొప్పి తగ్గడానికి ఒక టాబ్లెట్ ఇస్తారు. ఆ నొప్పి ఎందుకు వచ్చిందనే దానికంటే దాన్ని ఎలా తగ్గించాలనే దానిపై దృష్టి పెడతారు. రెండవ రకం వైద్యులు రోగికి చికిత్స చేస్తారు. వారి దృష్టిలో రోగి, రోగం రెండూ ఒక్కటే. అంటే తలనొప్పి వచ్చినప్పుడు కేవలం నొప్పిని చూడరు. ఆ వ్యక్తి జీవనశైలి ఏమిటి, మానసిక స్థితి ఎలా ఉంది, నిద్ర సరిపోయిందా, ఏం తిన్నారు, ఇలా మొత్తం చిత్రాన్ని చూస్తారు. అవును, ఈ రెండవ విధానమే హోమియోపతికి ప్రాణం అని రచయిత అంటారు. అందుకే హోమియోపతి లక్ష్యం వ్యాధిని నయం చేయడమే కాదు, ఆరోగ్యాన్ని సత్వరంగా, సరళముగా, శాశ్వతముగా పునరుద్ధరించడం అని అంటారు. అవును, ఇక్కడ ఆరోగ్యం, అనారోగ్యం మధ్య గీత చాలా సన్నగా ఉంటుందని, అందుకే వైద్యుడు రోగిని పూర్తిగా అర్థం చేసుకోవాలని చెబుతారు. ఈ విధానంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి వింటుంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి నియమం, నొప్పులు, బాధలు తగ్గడం మొదలవ్వగానే మందు వాడటం ఆపాలి. ఒక్క నిమిషం, ఇది మనం వినేదానికి పూర్తి విరుద్ధం కదా. అవును, యాంటీబయోటిక్ కోర్సు మధ్యలో ఆపొద్దని డాక్టర్లు పదే పదే చెప్తారు. మరి ఇక్కడెందుకిలా? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే శక్తి సిద్ధాంతం దేవుల్లోకొస్తుంది. హోమియోపతి మందు నేరుగా వెళ్ళి బ్యాక్టీరియాను చంపదు లేదా నొప్పిని అణచివేయదు. మరి దాని పని ఏంటి? దాని పని వేరు. అది మన శరీరంలో సహజంగా ఉండే ప్రాణశక్తిని మేల్కొల్పుతుంది. ఈ ప్రాణశక్తి అనే పదం మనకు కొత్తేమీ కాదుగదు. కాదు. యోగా, ఆయుర్వేదం వీటన్నింటిలో వింటూనే ఉంటాం. అవును. అయితే ఈ రచయిత ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దీనిని ఒక ఇంజనీర్లాగా, ఒక ఎనర్జీ సిస్టమ్ కోణంలో విశ్లేషించారు. అంటే ఆ మందు ఒక అలారం లాంటిదా? నిద్రపోతున్న మన రోగ నిరోధక శక్తిని తట్టి లేపడానికి. ఖచ్చితంగా. అది ఒక ఉత్ప్రేరకం, ఒక క్యాటలిస్ట్. ఒకసారి మన అంతర్గత శక్తి మేల్కొని తన పని తాను చేయడం మొదలుపెట్టాక బయటనుంచి ఇచ్చే ప్రేరణ అవసరం లేదు. ఓ, అందుకే లక్షణాలు తగ్గగానే మందు ఆపమంటారు. సరిగ్గా. ఇంకా మందు ఇస్తూనే ఉంటే అది అవసరానికి మించి శక్తిని ప్రేరేపించి మళ్లీ అసమతుల్యతకు దారితీయవచ్చు. అందుకే రెండవ నియమం ఏంటంటే, వ్యాధి లక్షణాలు మళ్లీ కనిపిస్తేనే మందు వాడాలి. అంతే. అప్పుడు అర్థమవుతోంది, అంటే శరీరం తనను తాను బాగుచేసుకునే శక్తిని కలిగి ఉంది. హోమియోపతి మందు దానికొక చిన్న స్టార్ట్ బటన్ లాంటిదన్నమాట. అవును. ఇంకొక నియమం ఏకమూలికా ప్రయోగం అన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎట్ ఎ టైం ఒకే మందు వాడాలి, రకరకాల మందులు కలిపి వాడకూడదు అని. ఎందుకంటే ప్రతి మందు ఒక నిర్దిష్టమైన సిగ్నల్ ఇస్తుంది. ఒకేసారి 10 సిగ్నల్స్ ఇస్తే సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం విధానం వెనుక ఉన్న తర్కం అది. శరీరం యొక్క తెలివిని గౌరవించి దానికి సహాయం చేయడమే కాని దాని పనిని టేకోవర్ చేయడం కాదు. అయితే ఆ స్టార్ట్ బటన్ ఎప్పుడు నొక్కాలో, అంటే ఆ ప్రేరకం ఎప్పుడు అవసరమో మనకు ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. అసలు మన శరీరంలో శక్తి బ్యాలెన్స్ తప్పిందని గుర్తించడమెలా? ల్యాబ్ రిపోర్ట్లు రాకముందే మనకు తెలిసే అవకాశముందా? ఖచ్చితంగా ఉంది. రచయిత ప్రకారం శరీరం నిరంతరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. మనం దాని భాషను నేర్చుకోవాలి, గమనించుకోవాలి. అవును. ఆయన అనారోగ్యాన్ని గుర్తించే పద్ధతి ల్యాబ్ పరీక్షలతో మొదలవదు. మనల్ని మనం గమనించుకోవడంతో మొదలవుతుంది. మన ప్రవర్తనలో, శరీరంలో వచ్చే సూక్ష్మమైన మార్పులను గమనించాలి. ఆ మార్పులను 2 రకాలుగా విభజించారు. మొదటిది ప్రవర్తనలో మార్పులు. అంటే శ్వాస తీసుకోవడంలో తేడా రావడం, గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం, జీర్ణక్రియలో చిన్న చిన్న తేడాలు. ఆలోచించే విధానంలో మార్పు, చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇలాంటివి. అవును. రెండవది దేహభాగములలో మార్పులు. దృష్టి కొంచెం మసకబారడం, రుచి సరిగా తెలియకపోవడం, వాసన సరిగ్గా రాకపోవడం, వినికిడిలో తేడా, ఇవన్నీ మన శరీరం మనకిచ్చే ముందస్తు హెచ్చరికలు. ఈ మార్పుల ఆధారంగా
అనారోగ్యాన్ని 3 దశలుగా విభజించడం ఈ పుస్తకంలో అత్యంత కీలకమైన అంశం. అవును. మొదటిది ఆరంభదశ. ఈ దశలో అనారోగ్యం కేవలం అనుభవించే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఏంటో ఈరోజు యాక్టివ్గా లేదు, కొంచెం నీరసంగా ఉంది లాంటి ఫీలింగ్స్. సరిగ్గా. ఇవి ఇతరులకు కనిపించవు. రక్త పరీక్షల్లాంటి వాటికి అస్సలందవు. ఒక్క నిమిషం. ఇక్కడే నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయముంది. మనం సాధారణంగా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని మీకు డయాబెటిస్ వచ్చింది అని పేరు పెట్టించుకోవటాన్ని జబ్బుకి ఆరంభం అనుకుంటాం. అవును, అందరూ అలాగే అనుకుంటారు. కాని రచయిత ఏమంటున్నారంటే అది ఆరంభం కాదు, అది జబ్బు యొక్క చివరి దశ అంటున్నారు. అవును. ఈ ఒక్క ఆలోచనే ఆరోగ్యంపై మనకున్న దృక్పథాన్ని తలకిందులు చేస్తుంది. నిజం. అది ఒక పారాడైమ్ షిఫ్ట్. రచయిత చెప్పే రెండవ దశలో లక్షణాలు బయటకు కనిపించడం మొదలవుతాయి. బరువు తగ్గడం, చర్మంపై మార్పులు రావడం వంటివి. ఈ దశలో పరీక్షలలో కూడా వ్యాధి దొరుకుతుంది. అవును. మూడవది చివరి దశ. అప్పుడు దానికి సమాజం ఒక పేరు పెడుతుంది. డయాబెటీస్, థైరాయిడ్, ఆర్థరైటిస్ అని. ఆ పేరు పెట్టే సమయానికి శక్తి స్థాయిలో అసమతుల్యత మొదలై చాలా కాలం గడిచిపోయి ఉంటుంది. అంటే మనం వ్యాధి నిర్ధారణాన్ని సంబరపడేది అసలు యుద్ధం చాలా వరకు ముగిసిపోయాక చివరి సైనికుణ్ణి పట్టుకోవడంలాంటిదా? దాన్ని అలా కూడా పోల్చవచ్చు. ఇదెలా ఉంటుందంటే, మీ ఫోన్ బ్యాటరీ 20%కి పడిపోయినప్పుడు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. అది మొదటి దశ. ఫోన్ ఇంకా పనిచేస్తుంది, కానీ అది మీకొక సిగ్నల్ ఇస్తుంది. మనం దాన్ని పట్టించుకోం. అవును. మనం ఆ సిగ్నల్ను పట్టించుకోకుండా సినిమాలు చూస్తూ గేమ్స్ ఆడితే బ్యాటరీ 5%కు వచ్చి రెడ్ లైట్ వెలుగుతుంది. అది రెండవ దశ. అప్పటికే పట్టించుకోకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది చివరి దశ. మనం ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాక అయ్యో నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అని కనుక్కోవడం ఎంత తెలివి తక్కువో, శరీరం చివరి దశకు వచ్చాక వ్యాధిని గుర్తించడం కూడా అంతేనేని రచయిత భావన. వావ్! ఈ పోలిక చాలా బాగా అర్థమయ్యేలా చేసింది. అంటే ఆరంభదశలోనే ఆ 20% వార్నింగ్ వచ్చినప్పుడే మనం స్పందించి శక్తిని రీఛార్జ్ చేసుకునే మార్గాలు వెతకాలి. కరెక్ట్. కాని మనం తరచుగా ఆ మొదటి దశను నిర్లక్ష్యం చేస్తాం. ఏం పర్లేదు, ఒక కాఫీ తాగితే సెట్ అయిపోతుందిలే అని అనుకుంటాం. ఖచ్చితంగా. ఆ మొదటి దశలోనే శరీరమిచ్చే సంకేతాలను అర్థం చేసుకుని శక్తి సమతుల్యతను సరిదిద్దుకోగలిగితే అది రెండవ లేదా మూడవ దశకు వెళ్లకుండా ఆపవచ్చని ఈ సిద్ధాంతం చెప్తోంది. అంటే ఇది చికిత్స కంటే నివారణకు ఎక్కువ ప్రాధాన్యతిస్తుంది. అవును. మొత్తం మీద ఈ దైవశక్తి పుస్తకం నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే ఆరోగ్యమనేది కేవలం వ్యాధి లేకపోవడం కాదు, అది మన శరీరంలోని ఎన్నో శక్తుల మధ్య ఉన్న ఒక అందమైన సమతుల్యత. అనారోగ్యమనేది ఆ సమతుల్యత దెబ్బతినడం. హోమియోపతి లేదా ఆక్యుప్రెషర్ వంటి చికిత్సా విధానాలు శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపించడం ద్వారా ఈ సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాయని రచయిత నమ్మకం. ఈ పుస్తకం చివర్లో చాలా స్ఫూర్తినిచ్చే మాటొకటుంది. చెప్పండి. మంచి వ్యక్తి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, గొప్ప వ్యక్తి జ్ఞానాన్ని ఆచరిస్తాడు. ఇది మనం ఇక్కడ చర్చించుకున్న విషయాలను కేవలం సమాచారంగా కాకుండా మన జీవితంలో ఆచరణలో పట్టమని ప్రోత్సహిస్తుంది. అవును. ఈ శక్తి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా మన శరీరమిచ్చే సూక్ష్మ సంకేతాలను గమనించడం, మన జీవనశైలిని దానికి అనుగుణంగా మార్చుకోవడం అదీ ముఖ్యం. అవును. రచయిత దీనిని మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అని పిలిచారు. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు, మన పనికి, సంబంధాలకు, జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది. నిజమే. కాబట్టి ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. మన ఆరోగ్యం, జీవితంలోని ప్రతి అంశం ఈ శక్తి నిర్వహణపైనే ఆధారపడి ఉంటే మన దైనందిన జీవితంలో మనం తరచుగా పట్టించుకోకుండా వదిలేస్తున్న ఒక సూక్ష్మమైన శక్తి అసమతుల్యత ఏమిటి? మన ఫోన్ 20% వార్నింగ్ ఇస్తున్నా మనం దేనికోసం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? అది పెద్ద సమస్యగా మారక ముందే మనం దాన్ని ఎలా గుర్తించి సరిదిద్దుకోవచ్చు?